హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం పరిపాలనా వ్యవహారాలని చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి ఫోకస్ పెట్టారు. పారిశుద్ధ్య నిర్వహణపై ఆమె ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నారాయణగూడ క్రాస్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లో పారిశుద్ధ్య విభాగం అదనపు కమిషనర్ రవికిరణ్ ఇతర అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. చెత్త కుప్పలు, మురుగునీరు నిలవటంపై ఆమె సీరియస్ అయ్యారు. శంకర్ మఠ్ వద్ద చెత్త తరలింపు వాహనం డ్రైవర్తో మాట్లాడారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినితో మాట్లాడి స్వచ్ఛ ఆటోలకే చెత్త ఇవ్వాలని, తోటి వారికి కుటుంబ సభ్యులకు తెలియచేయాలని కోరారామె. అనంతరం ఆమె కార్యాలయంలో విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం సందర్శకులు, ఉద్యోగుల సమస్యలపై వినతులు స్వీకరించారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆమ్రపల్లి ఫీల్డ్ లోకి వెళ్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. వర్షాకాలం కావడంతో రోడ్లపై పడ్డటువంటి చెత్త నాలాల్లోకి వెళ్లి ఆ నాలాలు జామ్ అయిపోయి వరద అంతా కూడా రోడ్లపై పారేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో తీవ్రమైనటువంటి ముంపు సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటే చెత్త నిర్వహణ సక్రమంగా ఉండాలంటూ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లతో కలిసి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఎక్కడెక్కడ చెత్త పేరుకుపోతుంది, ఎక్కడ చెత్త నిల్వలు ఉంటున్నాయి, ఆ వివరాలు తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్నటువంటి ఆటోల పనితీరు ఏ విధంగా ఉంది, ఆటోలు రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా అనేటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి. అదే విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పలు అంశాలపైన రేపు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ఉంది. ఆ కౌన్సిల్ సమావేశానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ ఎజెండాలపైన చర్చించాలి అనేటువంటి అంశాలపైన కూడా మొత్తానికి సంబంధించి ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన, అదేవిధంగా కౌన్సిల్ కు ఇవ్వాల్సినటువంటి జవాబులపైన సమాధానం ఇచ్చేటువంటి సమాచారం పైన కూడా అధికారులందరూ కూడా సిద్ధంగా ఉండాలని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా సిటీలో ఉండేటువంటి పారిశుద్ధ్యం పైన అయితే మాత్రం కమిషనర్ ఫోకస్ చేశారు. అందులో భాగంగానే పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్టడీ చేస్తున్నారు, అవసరమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఏ కమిషనర్ ఉన్నా కూడా ఉదయం సాయంత్రము తప్పనిసరిగా పర్యటిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఇప్పుడు వర్షం వచ్చింది, నాలాలు ఎక్కువగా పొంగి పొర్లుతున్నాయంటే అక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలతో పాటు రోడ్లు, ట్రాఫిక్, అదే విధంగా పార్కులు నిర్వహణ కానీ, కబ్జాలు కానీ, ఈ అంశాలపైన రెగ్యులర్ గా ఉదయం సాయంత్రం పరిశీలిస్తుంటారు. అయితే విధులు చేపట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆమ్రపల్లి ఎట్టకేలకు ఫీల్డ్ లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.